ఎయిర్ ఫాల్ సమస్యను నివారించడానికి అలాగే ఎయిర్ గ్రోత్ అనేది పెరగడానికి ఎలాంటి హోమియో మందులు ఈ యొక్క హోమియో వైద్యంలో ఉన్నాయో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. మొదటగా లైకోపోడియం అనే మందును కనుక చూసినట్లయితే వీరికి ఎయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. అలాగే వైట్ హెయిర్స్ కూడా చాలా ఎర్లీ ఏజ్లోనే వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. ఎవరికైతే చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వచ్చి ఎయిర్ ఫాల్ సమస్య అనేది ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ యొక్క లైకోపోడియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు తూజా. ఈ మందును ఎక్కువగా డండ్రాఫ్ సమస్యతో బాధపడుతున్న సందర్భంలో ఎయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండి ఎయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతున్న సందర్భంలో ఈ యొక్క తూజా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి శరీరం పైన అక్కడక్కడ వాట్స్ కూడా అవపడుతుంటాయి. ఎవరికైతే ఈ యొక్క పులిపిల్ల లాంటివి ఉండి ఎయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండి అలాగే డెండ్రాఫ్ కూడా ఎక్కువగా ఉండి ఎయిర్ అనేది లాస్ అవుతున్న సందర్భంలో ఈ యొక్క తూజా అనే మెడిసిన్ వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. మరి యొక్క ముఖ్యమైన హోమియో మందు సెపియా. ఈ మందు ముఖ్యంగా లేడీస్లో చాలా బాగా ఉపయోగపడుతుంటుంది. ఎక్కువగా స్ట్రెస్కు లోనై తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతూ హార్మోన్ల సమతుల్యత కూడా ఇబ్బందిగా మారిన సందర్భంలో ఈ యొక్క సెపియా అనే మందును వాడుకోవడం వల్ల ఎయిర్ ఫాలింగ్ సమస్య అనేది తగ్గి హెయిర్ గ్రోత్ అనేది రావడం అనేది జరుగుతుంటుంది. ఎవరైతే తీవ్రమైన చికాకు కోపంతో మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి ఈ యొక్క సెపియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన హోమియో మందు వెస్పడినం. ఈ మందు కూడా ఎయిర్ ఫాలింగ్ను అరికట్టి ఎయిర్ గ్రోత్ను పెంచడంలో చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే ఎయిర్ అనేది లాస్ అవుతూ ఎయిర్ గ్రోత్ కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఈ మందులను లక్షణ సముదాయాన్ని బట్టి ఎంపిక చేసుకొని ఏదైతే మందును ఎంచుకుంటామో ఆ మందును 200 పొటెన్సీలో వారంలో ఒకరోజు సుమారు 3 నుంచి 5 వారాల పాటు వాడుకున్నట్లయితే ఎయిర్ ఫాలింగ్ సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. అలాగే ఈ యొక్క ఎయిర్ ఫాలింగ్ సమస్యను అరికట్టడానికి హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన హెయిర్ ఆయిల్స్ అనేటివి చూసినట్లయితే ప్రధానంగా ఆర్నికా హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఆర్నికా ఆయిల్ అనేది ఎయిర్ గ్రోత్ను పెంచి ఎయిర్ ఫాలింగ్ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే డెండ్రాఫ్ సమస్యతో బాధపడుతున్నప్పుడు జెబోరంది అనే హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. డెండ్రాఫ్ సమస్యతో ఇబ్బంది పడుతూ హెయిర్ అనేది లాస్ ఎక్కువగా ఉన్న సందర్భంలో జెబోరంది ఆయిల్ వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియోపతి వైద్యంలో హెయిర్ లాస్ సమస్యను తగ్గించడానికి హెయిర్ గ్రోత్ను పెంచడానికి చాలా మంచి మందులు ఉంటాయి. ఎప్పుడైతే ఈ మందులను వాడుకుంటామో సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేర గనక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క ఎయిర్ ఫాలింగ్ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.